వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో చూసుకున్నట్లయితే యావరేజ్ టాపిక్ అనేది కంప్లీట్ చేయలేదండి. వాళ్ళ కోసం అనేది మనం యావరేజ్ టాపిక్ అనేది చెప్దామండి ఈరోజు. యావరేజ్ ఈ యావరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాప్టర్ అండి. ఇది మనకి ఎక్కువ టాపిక్ లో కూడా యూజ్ అవుతుంది. దాంతో పాటుగా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ లో సపరేట్ గా దీనికి మీన్ అని ఒక టాపిక్ ఉంటుందండి. అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటేనండి ఇక్కడ. ఓకేనండి. తెలుగులో చూసుకున్నట్లయితే సరాసరి అంటారు, సరాసరి లేదా సగటు అని ఏదైనా ఒకటే. దీని గురించి డేటా చూద్దామండి. సరాసరి ఈ యావరేజ్ అనే టాపిక్ లో ఒకే ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా బేస్ చేసుకుని మిగిలిన ఫార్ములాస్ ఉంటాయి. అదేంటంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయి అన్ని కూడాను. అయితే మిగిలినవన్నీ కూడా దీని నుండి వచ్చిన ఫార్ములాసే. ఆ ఫార్ములాస్ అని చెప్పుకుంటారండి. అది మనకి తెలుగులో చూసుకున్నట్లయితే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అక్కడ మిస్సింగ్, వేరే రాయాలి. మాస్టర్ ఇక్కడ మరి చేరపడలేదు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయి మనకి. అయితే రిమైనింగ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయో చూద్దామండి. దీని మీద డిపెండ్ అవుతూ ఇంకా రిమైనింగ్ ఫార్ములాస్ ఎలా ఉంటాయనేది ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోరండి. యావరేజ్ అనేది ఎలా ఉంటుందంటే, యావరేజ్ ని క్యాపిటల్ ఏగా తీసుకుంటుందండి. యావరేజ్ ఎలా ఉంటుందంటే స్మాల్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుందండి. మరియు ఏమవుతుందండి, ఇది యావరేజ్ బిగ్ నెంబర్ కంటే తక్కువ ఉంటుందండి. మీరు గుర్తుంచుకోండి, స్మాల్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది, బిగ్ నెంబర్ కంటే తక్కువ ఉంటుందండి. చిన్న కండిషన్ అనమాట. అంటే మనకి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ యావరేజ్ అనేది చిన్న పెద్ద సంఖ్యలు బట్టి మార్పు బాగా చెందుతుందండి. చిన్న పెద్ద సంఖ్యలు బట్టి బాగా మారుతుంది అనమాట. అక్కడ బాగా మారుతుందని రాసుకోవచ్చండి. అంటే అర్థం ఏంటంటే, అందులో వాల్యూస్ అనేవి దగ్గర వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, యావరేజ్ అనేది మాక్సిమం సేమ్ వస్తుందండి. కానీ బాగా చిన్న వాల్యూ ఉన్నా, బాగా పెద్ద వాల్యూ ఉన్నా సరే యావరేజ్ అనేది బాగా మారిపోతుందండి. అంటే ఇచ్చిన డేటాకి యావరేజ్ కి సంబంధం లేనట్టు ఉంటుందండి. కాబట్టి ఆప్షన్స్ అనేవి చూడగానే చెప్పడానికి ప్రయత్నించొద్దండి. ఎందుకంటే అందులో ఉండే చిన్న పెద్ద నెంబర్ని బట్టి ఆధారంగా మనం చేసుకుని చెప్పచ్చు అనమాట. మళ్ళీ యావరేజ్ ఎప్పుడైనా సరే మీకు ఆప్షన్ లో ఒక డేటా యొక్క యావరేజ్ కనుక్కోమన్నాడు. అందులో స్మాల్ నెంబర్ కంటే తక్కువ ఉంది అనుకోండి, అది యావరేజ్ కాదండి. బిగ్ నెంబర్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అది యావరేజ్ కాదండి. ఎందుకంటే బిగ్ నెంబర్ కంటే తక్కువ ఉండాలి, స్మాల్ నెంబర్ కంటే ఎక్కువ ఉండాలండి. అది యావరేజ్ యొక్క డేటా. ఇది యావరేజ్ యొక్క జనరల్ డేటా అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యావరేజ్ కొద్దిగా చిన్న ఫార్ములాస్ మనం అంటే యావరేజ్ ఫార్ములా మనకి ఏమి ఇచ్చామంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనుకోండి కదండి. దీన్ని ఉపయోగించుకొని కొన్ని ఫార్ములాస్ తయారు చేద్దాం. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దామండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అండి, అంటే n వరుస సంఖ్యల మొత్తం లేదా n సహజ సంఖ్యల మొత్తం అలా రాసుకుందాం. అంటే తెలుగు ఇక్కడ అంతా మన బుక్ తెలుగు మీడియంలో ఉంది కాబట్టి తెలుగు మీడియంలో రాసేద్దాము. వరుస n సహజ సంఖ్యల మొత్తం అండి. వరుస n సహజ సంఖ్యలు, వరుస n బేసి సహజ సంఖ్యలు, వరుస n సరి సహజ సంఖ్యలు, నెక్స్ట్ వన్ వరుస n వర్గ సంఖ్యలు, వరుస n ఘన సంఖ్యలు, వరుస n గుణిజాలు. ఇక్కడ సింపుల్ గా రాసుకోండి, x యొక్క గుణిజాలు అని రాసుకోండి.
వరుస x యొక్క n గుణిజాలు అని ఇచ్చాడండి. ఇలా మనకు కొన్ని రాసాము, తర్వాత మనం రాద్దాం మళ్ళీ. ఇక్కడ సరాసరి రాస్తున్నానండి. ఇక్కడ సరాసరి కాదు, మొత్తం రాద్దాం. ఇక్కడ ముందు మొత్తం రాసి అంటే ఒక టేబుల్ రాగా ఉంటే మీకు బాగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకోసం మీకు చెప్తున్నాను. ఇది మొత్తం, ఇది సరాసరి అంటే యావరేజ్. ఇప్పుడు చూడండి, వరుస n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటండి? వరుస n సహజ సంఖ్యల మొత్తానికి n ఇంటూ n+1/2 అండి ఫార్ములా. n ఇంటూ n+1/2 అండి. దీని యావరేజ్ అయితే ఏమవుతుందండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే మళ్ళీ బై n వస్తుందండి. ఈ n క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిపోతుంది? n+1/2 మిగులుతుందండి. ఓకేనండి. అంటే మీకు గుర్తుంటుంది, ఆ ఫార్ములా ఎలా వచ్చిందని తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్తున్నాను. వరుస n సహజ సంఖ్యల మొత్తం ఈ ఫార్ములా చేసి n ఇంటూ n+1/2. అదే యావరేజ్ విషయంకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం ఇదండి బై రాసుల సంఖ్య n ఉంటుందండి. ఈ n క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏముంటుందండి? n+1/2 మిగులుతుందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే అది ఈవెన్ నెంబర్స్ అనుకోండి, లేదా ఆడ్ నెంబర్స్, వరుస n బేస్ సంఖ్యల మొత్తం అయింది అనుకోండి. బేస్ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటండి? n² అండి. బేస్ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటండి? n². కాబట్టి యావరేజ్ ఏమవుతుందండి? బై n కాబట్టి n² లో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి n ఉంటుంది. వరుస సరి సంఖ్యల మొత్తం అనుకోండి, వరుస n సరి సంఖ్యల మొత్తం అనుకోండి, ఏముందండి? n ఇంటూ n+1 అండి. n ఇంటూ n+1. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి దీని యావరేజ్ ఏమవుతుందండి? బై n చేస్తాం కాబట్టి n క్యాన్సిల్ అయిపోతుంది, n+1 మిగులుతుంది. చూడండి ఫార్ములాస్ ఎంత సింపుల్ గా ఉన్నాయి. నెక్స్ట్, వరుస n వర్గ సంఖ్యల మొత్తము ఫార్ములా ఏంటండి? n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అండి. మరి దీని యావరేజ్ ఏమవుతుందండి? n క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి n+1 ఇంటూ 2n+1/6 అవుతుందండి. ఓకేనండి. వరుస n ఘన సంఖ్యల మొత్తం n ఇంటూ n+1, n² ఇంటూ n+1/4 అండి. ఇప్పుడు దీనికి ఇందులో కూడా మళ్ళీ బై n వస్తుంది కాబట్టి బై n వస్తే ఏమవుతుంది? ఒక n క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు n ఇంటూ n+1/4 అవుతుందండి. చూడండి, ఇది యావరేజ్ ఫార్ములాస్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తానికి ఫార్ములా అండి. వరుస x యొక్క n గుణిజాలు కావాలనుకోండి, వరుస x యొక్క n గుణిజాలు కావాలనుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఎలా ఉంటుందండి ఫార్ములా? x ఇంటూ n ఇంటూ n+1/2 అండి. ఇలా ఉంటుందండి. మరి ఇక్కడ యావరేజ్ ఏమవుతుందండి? సేమ్ ఈ n క్యాన్సిల్ అయిపోతుంది, ఈ n మాత్రమే క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ x ఇంటూ n+1/2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, n సహజ సంఖ్యల మొత్తం అంటే n ఇంటూ n+1/2 అండి, సరాసరి అంటే n+1/2 అండి. అదే n వరుస x యొక్క గుణిజాలు, x యొక్క n గుణిజాలు యొక్క యావరేజ్ అంటే చూడండి, దాని ముందేమో దేని యొక్క గుణిజాలు అంటే దానికి ఇంటూ x పెట్టుకోవడం అండి. దేని యొక్క మొత్తం అంటే దానికి ఇంటూ x పెట్టుకోవడం అండి. అంటే x యొక్క అన్నాడు కాబట్టి ముందు x పెట్టుకుంటారు. ఓకేనా? ఆ విధంగా మనకి ఫార్ములా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనకి ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ఫార్ములాస్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక యావరేజ్ అనేది, అంటే కొన్ని సంఖ్యల యొక్క యావరేజ్ అనేది, లేదా ప్రతి సంఖ్యకు k కలిపిన సరాసరిలో మార్పు అనమాట. సరాసరిలో మార్పు ఎలా ఉంటుందండి? సరాసరిలో మార్పు ప్రతి సంఖ్యకు ఏ కలిపిన సరాసరి ఒక సమ్ x ఉంది అనుకోండి. సరాసరి అనేది ఇంతకుముందు x, అంటే ఇంతకుముందు ప్రతి సంఖ్య యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే x అండి. దానికి k కలిపిన సరాసరిలో మార్పు ఏముంటుందంటే x+k అవుతుందండి. ఇక్కడ k మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందండి? x - k అవుతుంది. k ఇంటూ చేసాం అనుకోండి, ఏమవుతుందండి? x ఇంటూ k అవుతుంది. ఇక్కడ k డివైడెడ్ బై చేసాం అనుకోండి, ఇక్కడ కూడా ఏమవుతుందండి? x/k అవుతుంది. ఓకేనండి. యావరేజ్ అంటే ప్రతి సంఖ్యకి చేయడం వల్ల ఆ యావరేజ్ కూడా ఎలా మార్పు అవుతుందంటే ఇలాగే మారుతుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ అండి, ఇది ఒకటి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. యావరేజ్ ఆఫ్ m టర్మ్స్ ఈజ్ ఏ, లేదా అక్కడ మనకి తెలుగులో కావాలి కాబట్టి m రాసుల సరాసరి ఏ, n రాసుల సరాసరి b అయితే m+n రాసుల సరాసరి అని అడుగుతున్నాడు.
m రాసుల సరాసరి a, n రాసుల సరాసరి b అయితే m ప్లస్ n రాసుల సరాసరి ఏమవుతుందంటే MA ప్లస్ NB బై M ప్లస్ N అవుతుందండి. బాగా గుర్తుంచుకోండి. ఇది మనకి వైశ్లేషిక రేఖాగణితంలో మధ్య బిందువు లేదా ఒక ఖండన బిందువు కనుక్కోవాలనుకోండి. అంటే 2:3 రేషియోలో ఖండించే ఖండన బిందువు కనుక్కోవాలని ఆ ఫార్ములా ఉంటుంది చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి ఇది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది చూసుకోండి. మనకి మళ్ళీ ఫిజిక్స్ లో కూడా ఈ ఫార్ములా ఉంటుందండి. హీట్ సంబంధించిన అందులో కూడా సేమ్ ఫార్ములా ఉంటుందన్నమాట. అంటే ఒక పాత్రలో 30 డిగ్రీల ఉన్న ద్రావణము, మరొక పాత్రలో 50 డిగ్రీలు ఉన్న ద్రావణము, దాని పరిమాణాలు కూడా వివరించారు అనుకోండి. అంటే ఒక పాత్రలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ద్రావణము ఒక హాఫ్ లీటర్ ఉందనుకోండి, 500 ml ఉందనుకోండి. ఇంకో పాత్రలో 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న ద్రావణము ఒక 250 ml ఉందనుకోండి. రెండు కలిపితే ఉష్ణోగ్రత ఎంత అవుతుంది అని కనుక్కోవడానికి కూడా సేమ్ ఇటువంటి ఫార్ములా యూజ్ అవుతుందండి. బాగా గుర్తుంచుకోండి. అంటే అది కూడా అక్కడ యావరేజ్, ఇక్కడ కూడా ఇది యావరేజ్ అండి. ఓకేనండి. మన వైశ్లేష రేఖాగణితం కూడా యావరేజ్ గా పాయింట్ ఎక్కడికి వస్తుంది అనేది మనం కనుక్కోండి. అన్నిటికీ ఒకే ఫార్ములా అండి. బాగా గుర్తుంచుకోండి. అంటే మనం 3 ఒకేసారి గుర్తించానమాట. m రాసుల సరాసరి ఏ అండి, n రాసుల సరాసరి బి అయితే m ప్లస్ n రాసుల సరాసరి ఏమవుతుందండి MA ప్లస్ NB బై M ప్లస్ N అవుతుందండి. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎక్కువగా మనకి ఈ టైప్ క్వశ్చన్స్ అని అడుగుతున్నాడండి. మొత్తం m రాసులు సరాసరి ఏ మరియు m లోని n రాసుల సరాసరి చూడండి, ఇక్కడ తేడా చూడండి. m లోని n రాసుల సరాసరి b అయితే మిగిలిన రాసుల సరాసరి అడిగాడండి. మిగిలిన రాసుల సరాసరి చూడండి ఎంత బాగా ఇచ్చాడు. మొత్తం m రాసుల సరాసరి ఏ అయితే ఏ మరియు m లోని n రాసులు చూడండి, m లోని n రాసుల సరాసరి b అయితే మిగిలిన రాసుల సరాసరి అంటే m మైనస్ n రాసుల సరాసరి అర్థం అనమాట. ఓకేనండి. m మైనస్ n రాసుల సరాసరి అర్థం. m మైనస్ n రాసుల సరాసరి అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి మైనస్ వచ్చింది అంతే. MA మైనస్ NB బై M మైనస్ N అవుతుందండి. ఓకేనండి. ఇది కూడా మీకు అర్థమవుతుందండి. బాహ్య ఖండన బిందువు అయితే ఏ ఫార్ములా ఉంటుందో ఆ విధంగా మనకి ఫార్ములా వస్తుంది అనమాట. ఇంకేం లేదండి. అక్కడ కూడా మనకి హీట్ కి సంబంధించిన దీనిలో కూడాను ఏమైనా మైనస్ లో మనకి సెంటిగ్రేడ్ ఉంది అంటే ఉష్ణోగ్రత మైనస్ లో ఉందనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకేనండి. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇప్పుడు యావరేజ్ సంబంధించిన ఫార్ములాస్ అంటే ఇవి మనకి యావరేజ్ సంబంధించిన ఫార్ములాస్ అండి ఇవన్నీ కూడాను. అయితే ఇంకా మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. యావరేజ్ సంబంధించి స్పీడ్ ఉందనుకోండి, యావరేజ్ ఆఫ్ స్పీడ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. యావరేజ్ ఆఫ్ స్పీడ్, యావరేజ్ ఆఫ్ స్పీడ్ ఫార్ములా ఏముంటుందంటే 2xy బై x ప్లస్ y అవుతుంది. 2xy అంటే ఒక వెహికల్ యొక్క స్పీడ్ x, ఇంకొక వెహికల్ యొక్క స్పీడ్ y అయితే యావరేజ్ ఆఫ్ స్పీడ్ ఏమవుతుంది అంటే 2xy బై x ప్లస్ y అవుతుంది. 2xy బై x ప్లస్ y అండి. ఓకేనండి. ఈ విధంగా మనము యావరేజ్ ఆఫ్ స్పీడ్ చెప్పొచ్చు అండి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. క్రికెట్ స్కోర్ ఉందనుకోండి, క్రికెట్ స్కోర్, ఈ క్రికెట్ స్కోర్ లో ఎప్పుడు కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏం చేస్తారండి, యావరేజ్ ఆఫ్ క్రికెట్ స్కోర్ ఈజ్ నాట్ కౌంటబుల్. ఎప్పుడంటే నాట్ కౌంటబుల్ ఎప్పుడంటే నాట్ కౌంటబుల్ ది నాట్ అవుట్ మ్యాచెస్ అనమాట. అంటే నాట్ అవుట్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అంటే నాట్ అవుట్ అంటే చూడండి, అంటే మనకి ఎండింగ్ లో ఓవర్స్ కంప్లీట్ అయినప్పటికీ నాట్ అవుట్ అవ్వకుండా ఉండిపోతారు చూడండి, అప్పుడు ఆ మ్యాచ్ అనేది కౌంట్ చేయబడదు అనమాట. అది గుర్తుంచుకోండి. క్రికెట్ స్కోర్ లో నాట్ అవుట్ మ్యాచెస్ ఉంటాయి చూడండి, మీకు ఇంకా అర్థమై ఉంటది. నాట్ అవుట్ మ్యాచ్ అంటే చివరికి మనకి ఓవర్స్ కంప్లీట్ అయిపోయి మిగిలిపోతుంది చూడండి, నాట్ అవుట్ మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ కౌంట్ చేయబడదు అనమాట. అంటే మ్యాచ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ లో కౌంట్ చేయబడదు అనమాట. ఓకేనండి. మ్యాచ్ కౌంట్ చేయబడదు. ఇక్కడ ఇంటూ పెడతాను చూడండి, నీట్ గా రాసుకోండి అక్కడ అలాగా. మ్యాచ్ కౌంట్ చేయబడదండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అదేనండి, క్రికెట్ స్కోర్ లో నాట్ అవుట్ మ్యాచెస్ అనేవి మ్యాచెస్ కౌంట్ చేయబడండి, కానీ స్కోర్ కౌంట్ చేయబడుతుంది. ఓకేనండి. స్కోర్ కౌంట్ చేయబడుతుంది, మ్యాచెస్ మాత్రం కౌంట్ చేయబడవండి. ఆ విషయం మీకు గుర్తుంచుకోవాలి చాలు. అంటే ఏదైనా నాట్ అవుట్ మ్యాచ్ ఉందనుకోండి, ఇప్పుడు మీకు క్రికెట్ స్కోర్ ఇచ్చినప్పుడు కూడాను ఫస్ట్ మ్యాచ్ లో 24 అండి, సెకండ్ మ్యాచ్ లో 35, థర్డ్ మ్యాచ్ లో 70, ఫోర్త్ మ్యాచ్ లో 48 ఇలా స్టార్ ఇస్తాడండి. ఫిఫ్త్ మ్యాచ్ లో 52 అని, సిక్స్త్ మ్యాచ్ లో 72 అని ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇచ్చినప్పుడు స్టార్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఆ స్కోరు ఇది నాట్ అవుట్ మ్యాచ్ అనమాట. అంటే ఇది మ్యాచ్ గా కౌంట్ చేయబడుతుంది.
ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తం యాడ్ చేసి వచ్చండి. కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1 2 3 4 5 అంటే ఈ 5 యాడ్ చేయడం, ఇది యాడ్ చేయకూడదండి. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ఏమొస్తుంది 5 వస్తుందండి. ఇక్కడ మొత్తం 6 మ్యాచెస్ ఉన్నాయి, కానీ ఈ మ్యాచ్ కౌంట్ చేయబడదు. అది గుర్తుంచుకోండి. ఓకేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా ఉండే క్వశ్చన్స్ అనేవి ఇలా వస్తున్నాయండి. రీసెంట్ గా ఉన్న క్వశ్చన్స్, ఎంతకు ముందు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ రాలేదండి. రీసెంట్ గా ఉన్న ఎగ్జామ్స్ మాత్రం వస్తున్నాయండి. క్రికెట్ స్కోర్ లో మాత్రం నాట్ అవుట్ మ్యాచెస్ అనేవి కౌంట్ చేయబడవు, కానీ స్కోర్ కౌంట్ చేయబడుతుంది. ఓకేనండి. అది గుర్తుంచుకోండి. ఇవి మనకి యావరేజ్ సంబంధించిన టోటల్ డేటా అనేది మనకి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ తో అవసరం లేదని మనం డైరెక్ట్ గా మన ఆర్ఎస్ఎల్ బుక్ లోకి వెళ్ళిపోతామండి. బుక్ లో చేసేద్దాం. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో క్వశ్చన్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఓల్డ్ బుక్ అండి ఇది. డేవిడ్ obtained 76, 65, 82 and 67 and 85 marks out of 100 marks in English, mathematics, physics, chemistry and biology. వాట్ ఆర్ హిస్ స్కోర్, వాట్ ఆర్ హిస్ యావరేజ్ మార్క్స్ అని ఇచ్చాడండి. అంటే చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో 76 వచ్చాయండి. ఇంగ్లీష్ 76 మీకు అర్థం అవడం కోసం రాస్తే అంత అవసరం లేదు, సోది మనకి ఇక్కడ. మ్యాథ్స్ లో మనకి 65 వచ్చాయండి. నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే 82 అండి. కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే 67 అండి. నెక్స్ట్ మనకి ఇంకేముందండి, బయాలజీ చూసుకున్నట్లయితే 85 వచ్చాయండి. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనమాట. ఓకే అండి. ఇప్పుడు చూడండి ఎన్ని మనకి 5 టాపిక్స్ కాబట్టి మొత్తం యాడ్ చేయండి. మనకి యావరేజ్ కావాలంటే ఫార్ములా ఏంటండి, యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఆ విధంగా మనకి ముందు సమ్ కావాలి. సమ్ ప్లస్ ఏంటి చూడండి, 5 + 7 12, 12 2 14, 14 5 19, 19 6 25 అండి. అంటే 2 ఇక్కడ వేసుకోండి. 10 16 24 30 37 అండి. 375 అవుతుంది. 375 బై ఇక్కడ మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటండి 5 కాబట్టి 375/5 అండి. 5తో చేసేయండి. మీకు ఇక్కడ చివరి 5 ఉంది అంటే మాక్సిమం 5 ఉన్నది ఆన్సర్ అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. 5తో 5 ఏళ్ళు 35 అండి. ఇంకా మనకి ఎంత ఉందండి, 35 అంటే 25 ఉంటుంది. 5 అండి, 75 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి. 75 ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఇప్పుడు రీసెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అడుగుతున్నాడు అంటే చూడండి ఒకసారి. అరుణ్ ఉద్దేశంలో తన బరువు ఎంత ఉందంటే 65 కేజీలకి 75 కేజీలకి మధ్య ఉందంటండి. అరుణ్ సోదరు ఉద్దేశం మాత్రం అరుణ్ బరువు 60 70 కేజీల మధ్యలో ఉంటుందంటండి. వాళ్ళ తల్లి ఉద్దేశం మాత్రం 68 కేజీలకి మించదని అంటున్నాడు. 68 కేజీలకి మించదని అడుగుతున్నాడు. వారి అంచనాల్లో ముగ్గురు సరిగానే ఊహించి ఉంటే, అంటే వీళ్ళు ముగ్గురు కూడా అరుణ్ వాళ్ళ సిస్టరు, నెక్స్ట్ అరుణ్ వాళ్ళ మదర్, ముగ్గురు కూడా ఒకేలా ఊహించుంటే అరుణ్ యొక్క సంభావ్య విభిన్న వయసుల సగటు ఎంత అని అడుగుతున్నాడు. అంటే అక్కడ మనకి వాళ్ళు అనుకున్న విభిన్న వయసులు ఏమున్నాయో దాని యొక్క సరాసరి మనకి కావాలండి. ఇప్పుడు చూడండి అరుణ్ ఉద్దేశం ప్రకారం ఎంత ఉందండి, అరుణ్ ఉద్దేశం ప్రకారము 65 నుంచి 72 మధ్యలో ఉంటుంది అనమాట. అరుణ్ వయసు ఎక్స్ అనుకున్నట్లయితే ఈ ఎక్స్ అనేది రెండింటి మధ్యలో ఉంటుంది అన్నమాట. అరుణ్ వాళ్ళ అరుణ్ సిస్టర్స్ చూసుకున్నట్లయితే ఏమంటుందండి, 60 నుంచి 70 మధ్యలో ఉంటుంది అంటుందండి ఈ ఎక్స్ అనేది. నెక్స్ట్ అరుణ్ వాళ్ళ మదర్ చూసుకున్నట్లయితే 68 కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. 68కి మించదు అంటుందండి. 68 కంటే తక్కువ ఉండాలండి. 68 కంటే మించదంటే మనకి ఇక్కడ ఏ పాసిబుల్ అవుతుంది చూడండి. అరుణ్ ఏమనుకుంటాడు 65 నుంచి 72 మధ్యలో ఉంటుంది అంటాడు. ఇక్కడ అమ్మాయి చూడండి 60 నుంచి అన్నది కాబట్టి అంటే 60 మనం తీసుకోవచ్చు, 65 నుంచి తీసుకోవచ్చండి. 65 నుంచి 70 వరకు తీసుకోవచ్చండి. 65 నుంచి 70 వరకు తీసుకోవచ్చు అంటే ఈ రెండు కండిషన్ ఉపయోగించి. ఓకేనండి. మళ్ళీ ఇంకా చూసుకుంటే వాళ్ళ మదర్ చూసుకుంటే 68కి మించుతున్నాడు అంటే అది 67 అవ్వచ్చు. ఈ లెక్క ప్రకారం ఏంటంటే 65 కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు కాబట్టి 66 అవ్వచ్చు. అంటే 66 అవ్వచ్చు లేదా 67 అవ్వచ్చు అండి. అంటే ఈ మూడు కండిషన్ బట్టి మీకు అర్థమైంది చూడండి. ఈ మూడు కండిషన్ బట్టి చూడండి 66 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 67 కూడా ఈ మూడింటిని సాటిస్ఫై అవుతుంది. అది 65 తీసుకోమని అనుకోండి. చూడండి 65కి 72 మధ్యలో ఉంటుంది అన్నాడు అంటే 65 అవ్వదు. ఓకేనండి. ఆ విధంగా చూసుకుంటే రెండు వయసులు వచ్చాయండి. 66 67 వచ్చిందండి, రెండు వయసులు. ఓకేనండి. 66 67 రెండు వయసులు వచ్చింది. ఈ రెండు వయసులు కూడాను మనకి యావరేజ్ కావాలి. అంటే ఏమవుతుందండి, యావరేజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీజీ అని రాసుకుందాం. యావరేజ్ ని 66 + 67/2 అండి. ఇలా మనకి వచ్చినప్పుడు రెండింటి మధ్య నెంబర్ వేసేయాలి. 66.5 ఆన్సర్ అవుతుందండి. 66.5 ఇక్కడ ఎక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందండి, నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి.
20 సంఖ్యల సరాసరి 0, వాటిలో 0 కంటే అధికంగా ఉండి మహా అయితే ఎన్ని సంఖ్యలు ఉండొచ్చు అని అడుగుతున్నాడండి. ఎన్ని సంఖ్యలు ఉండొచ్చు అంటున్నాడు. అయితే ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎన్ని సంఖ్యలు ఉండొచ్చు అండి. ఇప్పుడు మనకి యావరేజ్ అనేది కావాలనుకోండి. ఇప్పుడు లేకపోతే ఒక నెంబర్లు తీసుకుందాం. 2, 3, 5, 6 యావరేజ్ కావాలండి. యావరేజ్ కనుక్కుంటే ఇవన్నీ ప్లస్ చేస్తాం, మనకి యావరేజ్ కనుక్కుంటాం. చూడండి 5, 5, 10, 16 కాబట్టి దీని యావరేజ్ కనుక్కుంటే 16/4 అంటే 4 వస్తుందండి యావరేజ్ గా. మరి అది 0 అవ్వాలంటే ఇప్పుడు చూడండి ఒక్క నెంబర్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఇది ఎంత వచ్చిందండి, ఇది 16 వచ్చింది కదా, -16 పెట్టేసాం అనుకోండి. 16 పెట్టిస్తే ఇప్పుడు మొత్తం సమ్సెస్ ఎంత అవుతుందండి, 0 అవుతుంది. 0/5 అంటే 0 అయిపోతుంది. ఓకేనండి. చూడండి 20 సంఖ్యల సరాసరి 0, అంటే 0 ఇచ్చాడండి. దీని ప్రకారం 0 కంటే అధికంగా ఉంటే మహా అయితే ఎన్ని సంఖ్యలు ఉండొచ్చండి. ఎన్ని సంఖ్యలు ఉండొచ్చు 0 కంటే అధికంగా? మనకి చూసుకున్నట్లయితే 0 కంటే అధికంగా అన్ని ఉండొచ్చండి ఇక్కడ, దీని లెక్క ప్రకారం మనం చూసుకుంటే. ఓకేనండి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందండి. 0 కంటే అధికంగా ఉన్న చూడండి. 0 కంటే అధిక, ఇప్పుడు చూడండి ఇది ఏమంటే నెగిటివ్ అండి, అంటే 0 కంటే తక్కువ ఉంటుందండి. మిగిలినవన్నీ కూడా ఏంటంటే 0 కంటే అధికంగా ఉంటాయి. అంటే ఒక్క నెంబర్ నెగిటివ్ ఉంటే చాలండి మొత్తం 0 రావడానికి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 20 సంఖ్యలు ఉన్నాయండి. 20 సంఖ్యల్లో నెగిటివ్ సంఖ్యలు ఉంటే ఎన్ని అవకాశం ఉందండి, ఒకటి పెడితే చాలు. నెగిటివ్ సంఖ్య 7 అని రాస్తాను ఇక్కడ. 7 లా ఉంది కానీ 7 కాదు, ఒకటే ఇది. నెగిటివ్ మనం చూసుకున్నట్లయితే ఒక సంఖ్య ఉంటే చాలండి, మిగిలినవన్నీ కూడా పాజిటివ్ అనమాట. అంటే 19 పాజిటివ్ నెంబర్స్, ఒకటి నెగిటివ్ నెంబర్ ఉంటే చాలండి, మనకి ఏమొస్తుందంటే రిజల్ట్ ఈ విధంగా 0 వచ్చే అవకాశం ఉందండి. అంటే మహా అయితే గరిష్టంగా అడిగాడు అనమాట, కాబట్టి గరిష్టంగా కాబట్టి ఇలా ఉంటుందండి. కనిష్టంగా అంటే మనం చెప్పవలసిన లేదు. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 అండి. 5 భాజకం గల 6 నుంచి 34 మధ్య ఉండే సంఖ్యల సగటు అన్నాడండి. 5 భాజకం గల 6 నుంచి 34 మధ్య ఉండాలంటే 6కి 34కి మధ్య ఉండాలంటే 5 యొక్క భాజకం. 5 యొక్క భాజకం ఏమవుతుందండి? 5 యొక్క భాజకం 5 రెళ్ళ 10, 5 మూల 15, 5 నాలుగు 20, 25, 30 అవుతుంది. ఇవన్నీ కూడా 5 యొక్క భాజకాలు. 5 యొక్క వరుస 5 యొక్క భాజకాలు ఇవి. దీని యొక్క యావరేజ్ కావాలండి. యావరేజ్ కావాలంటే నార్మల్ గా మీకు ప్రాసెస్ ప్రకారం అయితే ఏం చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేయాలండి. అంటే రాసుల మొత్తం రాసుల సంఖ్య. ఓకేనండి. ఆ విధంగా చేసి ఇవన్నీ మొత్తం ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు కూడా మనకి సంఖ్యల సంఖ్య మనకి బేస్ సంఖ్య ఏందనుకోండి, అంటే చూడండి సంఖ్యల సంఖ్య ఎన్ని ఉన్నాయో 5 ఉన్నాయి. 1, 2, 3, 4, 5 సంఖ్యలు ఉన్నాయండి. సంఖ్యల సంఖ్య బేస్ సంఖ్య అయి ఉండి ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంకసలేడు అని అర్థం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 యాడ్ అయిందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 యాడ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 యాడ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 యాడ్ అయింది. అలా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే ఏదైతే మిడిల్ నెంబర్ ఉందో అదే యావరేజ్ అవుతుందండి. మిడిల్ నెంబర్ ఉందో అదే యావరేజ్ అవుతుంది. చూడండి షార్ట్ కట్ గుర్తుంచుకోండి, మనం ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంత యాడ్ చేసాం అనుకోండి, 10 + 15 25, 25 + 25 50, 50 + 20 70, 70 + 30 అంటే 100 అవుతుందండి. అంటే 100 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 5 అండి. 5 తో 520 అంటే ఏమవుతుంది, 20 వస్తుంది. అంటే యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఇది అన్ని 5 ఉన్నాయి కాబట్టి సింపుల్ గా యాడ్ చేసామండి. వేరే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు యాడ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోండి. ఏదైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో యావరేజ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ అవుతుందండి. మరి సరి సంఖ్యలు ఉన్నప్పుడు ఏంటంటే మిడిల్ లో 2 వస్తాయండి. ఆ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కుంటే మొత్తం సరిపోతుందండి. మనం నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం. బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. 3కు మొదటి 5 గుణిజాల సగటు అనండి. 3కు మొదటి 5 గుణిజాలు చూడండి. 3 ఒకట్ల 3 అండి, 3 రెళ్ళ 6, 3 మూల 9, 3 నాలుగు 12, 3 5 15 అండి. మొత్తం మొదటి 5 గుణిజాలు కనుక్కోండి. దీని యొక్క సగటు ఏమవుతుందండి, చూడండి అన్ని కూడాను అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీని నుంచి దీనికి డిఫరెన్స్ చూడండి, అన్నిటికీ ఒకటే ఉంటుందండి. కాబట్టి మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 9 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మొదటి 9 ప్రధాన సంఖ్యల సగటు అండి. ఇక్కడ మన ప్రధాన సంఖ్యలను ఒక ఆర్డర్ ఫాలో అవ్వదు కాబట్టి ప్రధాన సంఖ్యలు ఒకసారి రాయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 అండి. మొత్తం మనం 9 రాసామండి. 9 యొక్క సరాసరి కావాలి అంటే మొత్తం ప్లస్ చేయవలసిందే. ఎందుకంటే ఆర్డర్ ఫాలో అవ్వండి. ఆర్డర్ ఫాలో అయినట్లయితే మిడిల్ నెంబర్ అని పెట్టవచ్చు. ఆర్డర్ ఫాలో అవ్వదు కాబట్టి మనము ఖచ్చితంగా ప్లస్ చేసుకోవాలి. ఒకసారి ప్లస్ చేయండి, ఎంత అవుతుంది చూడండి. 2 + 3 5, 5 + 5 10, 17, 17 + 11 28, 28 + 38 41, 41 ఇక్కడ మనకి 17 అండి. 41ను మనకి 7 ప్లస్ చేసి 48 + 10 58, 58 + 10 68, 68 + 9 అంటే మనకి
77 అవుతుంది. 77 ప్లస్ ఇది ఒక 23 అండి. అంటే మనకు 100 అవుతుందండి. ఓకేనండి 100. మన సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏమైంది 100 అయిందండి. మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత అండి 9 అండి. ఎందుకంటే ఇక్కడ 9 ఇచ్చాడు కాబట్టి. అంటే 100/9 అండి. 9తో చూడండి 9 ఒకటిలో 9 మళ్ళీ 9 వాటిలో 9 అండి. 9 11లో 99 11 అండ్ 1/9 వస్తుందండి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏమి ఇచ్చారండి 2, 7, 6, ఎక్స్ ల సగటు అంటే 2, 7, 6, ఎక్స్ ల సగటు 5 అండి. 18, 1, 6, ఎక్స్, వైల సగటు 10 అండి. అయితే వై విలువ ఎంత అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ సగటు అనగానే మీకు గుర్తు రావాలి ఏంటంటే రాసుల మొత్తము రాసుల సంఖ్య. ఇక్కడ రాసులు చూసుకున్నట్లయితే 2 + 7 + 6 + ఎక్స్ అండి. బై ఎన్నండి ఇవి 4 కాబట్టి బై 4 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది చూడండి 2 + 7 అంటే 9, 9 + 6 అంటే 15 అండి. అంటే 15 + ఎక్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. మరి 15 + ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అని పంపించారు అనుకోండి 5 4 ఎంత అవుతుంది 20 అవుతుంది. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 20 ఈ 15 పంపిస్తే -15 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి +5 అవుతుందండి. అంటే ఎక్స్ వాల్యూ 5 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు 18, 1, 6, ఎక్స్, వైల సగటు ఎంత అండి 10 అన్నాడండి. అంటే 18 + 1 + 6 + ఎక్స్ + వై బై ఎన్ని నెంబర్లు అండి 1, 2, 3, 4, 5 నెంబర్లు కాబట్టి బై 5 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు సగటు 10 ఇచ్చాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 10 అండి. ఇప్పుడు చూడండి మొత్తం కలపండి 18 + 1 19, 19 + 6 అంటే 25 వస్తుందండి. 25 ప్లస్ ఇది ఒక 5 అండి. దీని వాల్యూ ఎంత అండి 5 అండి. ఎంత చూడండి ఇది 25 + 5 అంటే 30 వచ్చిందండి. 30 + వై బై 5 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. 30 + వై ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఒకటి పంపించారనుకోండి 10 5 ఎంత అవుతుందండి 50 అవుతుందండి. మరి వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 50 - 30 అండి. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుందండి. వై ఈక్వల్ టు 20. అది ఏం కావాలి వై విలువ కావాలన్నప్పుడు వై విలువ ఎంత అంటే 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ప్రేక్షితాలు ఎక్స్, x+2, x+4, x+6, x+8 ల సరాసరి చూసుకున్నట్లయితే 11 ఉంటాడండి. అయితే ఆఖరి 3 ప్రేక్షితాల సగటు ఎంత అని అడుగుతున్నాడండి. ముందు ఎక్స్ కనుక్కోండి. ఏంటంటే ఎక్స్ + x+2 + x+4 + x+6 + x+8 మొత్తం ఏంటంటే చూడండి ఇది 1, 2, 3, 4, 5 టర్మ్స్ అండి. కాబట్టి బై 5 అండి. బై 5 ఈజ్ ఈక్వల్ టు 11 సరాసరి ఇచ్చాడు కాబట్టి 11 తీసుకోండి. ఇప్పుడు కలపండి ఎన్ని ఎక్స్లు ఉంటాయండి 5 టర్మ్ 5 ఎక్స్లు ఉంటాయి కాబట్టి 5x ప్లస్ చూడండి ఇక్కడ ఈ 2 + 8 10 అండి 4 + 6 10 అండి. అంటే 5x + 20 వస్తుందండి. 5x + 20 బై 5 ఈజ్ ఈక్వల్ టు 11 అండి. therefore 5x + 20 ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది అనుకోండి 11 5 55 అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 55 - 20 ఈ +20 కాస్త ఇటు పంపిస్తే -20 అంటే మైనస్ చేస్తే ఎంత అయిందండి 55 నుంచి 20 మైనస్ చేస్తే 35 వస్తుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 35 బై ఈ 5 ఇటు వస్తే బై 5 అండి. అంటే మనకి ఏమొస్తుంది 7 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 7 కానీ x అడగలేదండి చూడండి ఆఖరి 3 ప్రేక్షితాల సగటు అండి. ఆఖరి 3 అంటే ఇవే కదండి ఆఖరి 3 దీని యొక్క సగటు కావాలి అంటే x+4, x+6, x+8 ల సగటు కావాలండి. x+4 అంటే మనకి x ఎంత అండి 7 కాబట్టి x ఎంత అండి 7 కాబట్టి 7 + 4 ఎంత అవుతుందండి 11 అవుతుందండి. 7 + 6 ఎంత అవుతుందండి 13 అవుతుందండి. 7 + 8 ఎంత అవుతుంది 15 అవుతుందండి. ఈ మూడిట్లు సగటు కావాలి. చూడండి అంక శ్రేణిలో ఉంది కాబట్టి సగటు ఏమవుతుందండి మిడిల్ నెంబర్ అవుతుంది కాబట్టి 13 సగటు అండి. కాబట్టి 13 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఇది ఒక మెథడ్ అండి. ఇక్కడ చూడండి ఇలా చేసామా ఇక్కడ కూడా అలాగే ట్రై చేయొచ్చండి. ఏది x ప్లస్ x, x+2, x+4, x+6, x+8 సరాసరి 11 ఉండండి. ఇవన్నీ కూడా అంక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి అందులో మిడిల్ టర్మ్ ఏదంటే ఇదండి మిడిల్ టర్మ్. ఓకే ఇంక మార్చి మీరు చెప్తాను చూడండి అన్నింటిలో మిడిల్ టర్మ్ ఏదంటే ఇది మిడిల్ టర్మ్ అండి. కాబట్టి x+4 ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుందండి. x+4 ఈజ్ ఈక్వల్ టు 11 అయితే మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందండి. ఓకే అప్పుడు చూడండి x+4 ఈజ్ ఈక్వల్ టు 11 అయితే మనకి ఇప్పుడు ఈ మూడింటికి కావాలన్నాడు కాబట్టి ఈ మూడింటిలో మిడిల్ టర్మ్ ఇదే కదండి. అంటే x+6 కావాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే x+6 కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 7 అయితే 7 + 6 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 13 అండి. అంటే లెక్క చూసి ఆన్సర్లు పెట్టి వచ్చండి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకే అంటే మిడిల్ టర్మ్ చూసుకోవాలి. అక్కడ ఇచ్చేవి నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనేవి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఆడ్ నెంబర్ అయ్యింది అనుకోండి అంటే బేస్ సంఖ్య అయ్యింది అనుకోండి
ఇక్కడ ఇచ్చేవి ఏంటంటే 5 సంఖ్యలు ఇచ్చే చూడండి, ఇదొకటి 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 అంటే 5 సంఖ్యలు ఇచ్చాడండి. 5 సంఖ్యలు ఇచ్చాడు కూడా 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి అందులో మిడిల్ టర్మ్ అవుతుంది అని చెప్పానండి ఇంతకుముందు. ఆ విధంగా చేసుకోవచ్చు, షార్ట్ కట్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఏ కామా బి కామా సి ల సగటు ఎం అండి. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ల సగటు ఎంత అని అడుగుతున్నాడండి. చూడండి, ఏబిసి సగటు ఎం అండి. ఏబిసి సగటు అంటే ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎం అండి. అంటే దీని నుంచి ఏమని రాయొచ్చు అండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3m అని రాయొచ్చు అండి. 3m అని రాయొచ్చు. ఇంకేమి ఇచ్చాడండి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలిసిందండి. ఈక్వల్ టు 0. అయితే ఏం కావాలంటే దీని యొక్క సగటు కావాలండి. సగటు కావాలంటే ముందు ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కనుక్కోండి. సమ్ ఆఫ్ ఆబ్జర్వేషన్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 3 వాల్యూ కావాలండి. ఇది మనకు కావాలి. అంటే మీకు అర్థం అవడం కోసం వేరుగా రాశానండి మనం. ఇప్పుడు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అండి. ఇప్పుడు దీనిలో మనకు తెలిసినవన్నీ వేసేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 3m కాబట్టి 3m హోల్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ తెలియదు కూడా అలా ఉంచండి. 2 ఇంటూ దీని వాల్యూ మనకు తెలుసండి 0 అని, కాబట్టి 0 వేసండి. 2 ఇంటూ 0 అంటే 0 అయిపోతుంది. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 9m స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 m స్క్వేర్ అలా ఉండిపోతుంది. 9m స్క్వేర్ అవుతుంది. మనకి ఏం కావాలి, బై 3 కావాలండి. కాబట్టి దీనికి బై 3 పెట్టారు అనుకోండి, ఇక్కడ కూడా ఏం చేయాలంటే బై 3 పెట్టాలి. 3తో 3 1 జా 3 3 జా, కాబట్టి ఏమవుతుందండి దీని సరాసరి 3m స్క్వేర్ అవుతుంది. 3m స్క్వేర్ అంటే 3m స్క్వేర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చాలా సింపుల్ అండి. చిన్న ఈ ఫార్ములా మీకు తెలిస్తే చాలు. ఈ ఫార్ములా బట్టి మనం ఆన్సర్ చేసామండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని 2 అంకెల సంఖ్యల సగటు ఎంత అడుగుతుంది. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని 2 అంకెల సంఖ్యల సగటు అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మీకు ఇచ్చిన లెక్కలో ఏమి ఇచ్చిన చూడండి. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు మారని 2 అంకెల సంఖ్యలు అండి. మారని 2 అంకెల సంఖ్యలు అంటే ఏమవుతుందండి 11 అండి. అంటే రివర్స్ చేసామనుకో మన 11 లా ఉంటుంది. 22 అండి, రివర్స్ చేసిన అలాగే ఉంటుందండి. 33 అండి, రివర్స్ చేసిన అలాగే ఉంటుంది. 44, 55, 66, 77, 88, 99 అండి. ఇవి మనకు 2 అంకెల సంఖ్యలు. అవి తారుమారు చేసిన అంటే రివర్స్ చేసినా సరే, అంటే పదుల స్థానంలో అంకెని ఒకట్ల స్థానంలోకి ఇలా మార్చినా సరే మనకి ఏమవుతుందంటే సేమ్ నెంబర్ వస్తుంది అనమాట. ఇటువంటి సంఖ్యల యొక్క సగటు కావాలంటే ఏం చేయాలి, అన్ని ప్లస్ చేసి బై 9 చేయాలండి. అన్ని ప్లస్ చేసి హోల్ బై 9 చేయాలండి. ఇదంతా చేయడానికి టైం వేస్ట్. కాబట్టి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి దీని డిఫరెన్స్ ఎంత అంటే 11 అండి. దీనికి దీని డిఫరెన్స్ 11 అండి. దీనికి దీని డిఫరెన్స్ 11 అండి. అంటే అన్ని కూడా ఎలా ఉన్నాయండి, అర్థమెటిక్ ప్రోగ్రెస్ లో ఉన్నాయండి. అంక శ్రేణిలో ఉన్నాయి. అంక శ్రేణిలో ఉన్నాయి. అంక శ్రేణిలో ఉన్నప్పుడు సగటు ఏమవుతుందండి, మిడిల్ టర్మ్ అవుతుందండి. అంక శ్రేణిలో ఉన్నప్పుడు సగటు ఏమవుతుందండి, మిడిల్ టర్మ్ అనమాట. ఇక్కడ సంఖ్య చూసుకున్నట్టు 9 ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ ఏమవుతుందంటే 5వ టర్మ్ అవుతుందండి. కాబట్టి దీని యొక్క సగటు ఏమవుతుందంటే 55 అండి. సగటు ఏమవుతుందండి 55. ఇలా సింపుల్ గా కనుక్కోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఇంకా దీనికోసం అన్ని ప్లస్ చేసి మరి బై 9 చేసినా సరే మళ్ళీ ఏమొస్తుందండి 55 వస్తుంది. కాబట్టి సింపుల్ గా చేసేయండి. ఇప్పుడు వరకు మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ రావట్లేదండి. అవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాయండి. మరి ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మిడిల్ లో 2 వస్తాయండి. మిడిల్ లో 2 నెంబర్స్ వస్తాయి. ఈ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ మాత్రం చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనండి, ఒకసారి వచ్చినట్లయితే మీకు అక్కడ అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 50 అండి. మొదటి 50 సహజ సంఖ్యల సగటు అండి. ఇక్కడ వచ్చి చూడండి, మొదటి 50 సహజ సంఖ్య సగటు అంటే 1, 2, 3 అండ్ సో ఆన్ 50 వరకు అండి. దీనికి డైరెక్ట్ గా మనం ఫార్ములా చెప్పామండి. మొదటి n సహజ సంఖ్యల యొక్క సగటు చూసుకున్నట్లయితే ఏం చెప్పామండి, n+1/2 అని చెప్పామండి. ఈ ఫార్ములా మీకు గుర్తుంది అనుకోండి. n ఎంత అండి 50 అనండి. కాబట్టి 50 + 1/2 అంటే 51/2 అవుతుంది. 51/2 అంటే 25.5 అవుతుంది. 25.5 అవుతుందండి. అంటే అలా చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 నుంచి 50 వరకు అంకెలు తీసుకున్నట్లయితే సరి సంఖ్యలు అంకెలు ఉంటాయండి. సరి సంఖ్యలు అంకెలు ఉంటాయంటే మధ్యలో నెంబర్ ఏమవుతుందో చూడండి. ఇలా ఇటు నుండి మళ్ళా అంకెలు రాసినట్లు మధ్యలో నెంబరు 25, 26 ఉంటుందండి. అంటే 25కి ముందు 24 నెంబర్లు ఉంటాయి. 26 తర్వాత 24 నెంబర్లు ఉంటాయండి. మధ్యలో ఈ 2 నెంబర్లు అనమాట.
మధ్యలో ఈ రెండు నెంబర్లు ఉంటాయి, అంటే మధ్యలో మిడిల్ ఒక నెంబర్ ఉంటుంది. ఆడ్ సమ్ అంటే ఇక్కడ ఉండే సంఖ్యల సంఖ్య అనేది బేస్ సంఖ్య అయింది అనుకోండి, మిడిల్ ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ సంఖ్యల సంఖ్య అనేది చూడండి ఈవెన్ నెంబర్ కాబట్టి మధ్యలో ఏముంటుందండి, రెండు నెంబర్లు ఉంటాయండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఒక 1 2 3 4 వరకు రాసామనుకోండి, 1 2 3 4 వరకు రాసామనుకోండి. ఇప్పుడు మధ్యలో ఎన్ని నెంబర్లు ఉంటాయి చూడండి, మధ్యలో 2 అని తీసుకుంటే ఇటు రెండు అయిపోతుంది, ఇటు ఒకటి అయిపోతుంది. మధ్యలో 3 అని తీసుకుంటే ఇటు రెండు అయిపోతుంది, ఇటు ఒకటి అయిపోతుంది. కాబట్టి మధ్యలో ఏమున్నట్టండి, రెండు ఉన్నట్టు. అదే 1 2 3 4 5 6 అని 6 నెంబర్లు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మధ్యలో చూడండి ఈ రెండు నెంబర్లు ఉంటాయండి. అలాగే 50 వరకు తీసుకుంటే మధ్యలో ఏముంటాయంటే ఈ రెండు ఉంటాయి. అంటే ఈ రెండింటికి యావరేజ్ కడితే సరిపోతుందండి. అంటే 225 ప్లస్ 26/2 అండి చేస్తే మనకి ఏమొస్తుందంటే 25.5 వస్తుందండి. అంటే ఈ రెండింటికి మధ్యన ఏదైతే ఉందో అదే మనకి యావరేజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ 25.5 వచ్చింది, ఇక్కడ 25.5 వచ్చింది. ఇది ఫార్ములా బేసిక్, ఇది జనరల్ గా అర్థం చేసుకుంటాడు. ఓకేనండి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. The mean of 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 6 square, 7 square is అని ఇచ్చాడండి. ఇది మనం ఫార్ములా యూజ్ చేయాలండి. మళ్ళీ ఇక్కడ మిడిల్ టర్మ్ యూజ్ చేయడానికి కావదండి, ఎందుకంటే ఇది ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. ఏపీలో లేదండి, ఏపీలో లేదు కాబట్టి ఖచ్చితంగా ఫార్ములా యూజ్ చేయాలి. ఎన్ స్క్వేర్ అంటే చూడండి, ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తంకి సూత్రం చెప్పామండి. వర్గాల మొత్తంకి సూత్రం చెప్పాము, దాంతో పాటుగా సరాసరికి కూడా సూత్రం చెప్పాము. సంఖ్యల మొత్తానికి సూత్రం చెప్పాము, సరాసరికి కూడా సూత్రం చెప్పాము. మనకి రెండింటికి ఫార్ములా చెప్పామండి. మొత్తంకి అయితే ఫార్ములా అని చెప్పామండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అని చెప్పామండి. అదే యావరేజ్ కి అయితే ఏమని చెప్పామండి, n ఉండదండి, ఏముంటుంది ఓన్లీ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అని చెప్పామండి. ఈ ఫార్ములా వేసండి, ఇక్కడ n ఎంత అవుతుందండి, లాస్ట్ టర్మ్ n అవుతుంది కాబట్టి 7 అండి. n ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 7 అయినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 7 ఏంటి, ఇక్కడ 7 ప్లస్ 1 అంటే 8 అవుతుంది. 7 2 14, 14 ప్లస్ 1 అంటే 15 అవుతుంది బై 6 అండి. ఇప్పుడు చూడండి, 2తో 2 3 అండి, 2తో 2 4 అండి, 3తో 3 5 అండి, 4 5 ఎంత అంటే 20. కాబట్టి 20 ఆన్సర్ వస్తుందండి. కాబట్టి చూడండి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా ఫార్ములా బేసిక్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, అందుకే మొదట్లో మనం ఈ ఫార్ములాస్ అన్ని కూడాను మొత్తానికి చెప్పాము, సరాసరికి చెప్పాము, రెండు పక్క పక్కన పెట్టి చూసాము. ఇప్పుడు ఇది మొత్తాన్ని సూత్రం కాబట్టి బై మనకి ఎన్ ఉంటుంది కాబట్టి ఈ ఎన్ క్యాన్సల్ అయిపోతుంది, యావరేజ్ ఈ విధంగా ఫార్ములా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. ది యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100. ది యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100 వరకు మనకి ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలండి. 100 వరకు ఉంటే అర్థం ఏంటి, 1 3 5 7, ఇది 7 9 అండ్ సో 19 వరకు ఉంటుందండి. ఓకేనండి, ఇదంతా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫాలో అవుతుంది కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే ఫార్ములా బట్టి కూడా చేసుకోవచ్చు. మనం 1 నుంచి 100 వరకు మనము ఆడ్ నెంబర్ చూసుకున్నట్లయితే ఎన్ని ఉంటాయండి, 50 ఉంటాయండి. ఈ మొదటి 50 బేస్ సంఖ్యల మొత్తానికి మనకి చెప్పామండి ఫార్ములా. మొత్తానికి ఫార్ములా ఏంటంటే n స్క్వేర్ అని చెప్పామండి. సరాసరికి ఫార్ములా అని చెప్పామండి n స్క్వేర్ బై n అంటే ఏమవుతుంది, n క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, n మాత్రం మిగులుతుంది. అంటే సరాసరి ఏమవుతుంది, n అవుతుంది చెప్పాము, మొత్తమైన n స్క్వేర్ అని ఫార్ములా చెప్పాము. ఫార్ములా ప్రకారం ఇక్కడ n 50 కాబట్టి ఇక్కడ సరాసరి కూడా ఏమవుతుంది, 50 అవుతుందండి. 50 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మరి ఇప్పుడు చూడండి, ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ప్రకారం మనం చేసినట్లయితే మిడిల్ టర్మ్ ఏమవుతుందో చూడండి. మిడిల్ టర్మ్ ఏమవుతుందండి, ఇక్కడ 90 వరకు ఇచ్చాడు, 99 వరకు ఉన్నాయి, అంటే 1 నుంచి 99 వరకు ఉన్నాయి కాబట్టి మధ్యలో నెంబర్ ఏమవుతుందండి, మనకి అప్రాక్సిమేట్ 100 తీసుకుంటే 50 ఇటువైపు నెంబర్ అవుతుంది. అంటే 49 51 అనేవి మిడిల్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఈ రెండు కూడా ఏమవుతాయంటే మిడిల్ నెంబర్స్ అవుతాయి. మిడిల్ నెంబర్స్ అయితే మరి దీని యొక్క యావరేజ్ మనకి టోటల్ యావరేజ్ అని తెలుసు కాబట్టి 49 ప్లస్ 51 51/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 50 అవుతుందండి. అంటే ఎలా చేసిన 50 వస్తుంది, ఫార్ములా బేసిక్ లో చేసిన 50 వస్తుంది. ఓకేనండి, మిడిల్ నెంబర్ మీకు కనుక్కోగలగాలి. మిడిల్ నెంబర్ అంటే చూడండి, ఇక్కడ 99 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ గా 100 అండి. 100లో సగం ఎంత అంటే 50, అంటే 50 ఇటువైపు ఒక నెంబర్ ఉంటుంది, ఇటువైపు ఒక నెంబర్ ఉంటుంది, అంటే 49 51. ఎందుకంటే బేస్ సంఖ్యలు కాబట్టి మధ్యలో 50 అనేది సరి సంఖ్య అందులో ఉండదు చూసుకోండి. కాబట్టి మిడిల్ నెంబర్లు 2 కాబట్టి, ఎందుకంటే మొత్తం 50 సంఖ్యలు అని చెప్పుకున్నాం. మొత్తం 50 సంఖ్యలు అంటే సంఖ్య అనేది సరి సంఖ్య కాబట్టి ఖచ్చితంగా మిడిల్ లో 2 నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సంఖ్య అనేది సరి సంఖ్య అయితే మిడిల్ లో 2 నెంబర్స్ ఉంటాయి. సంఖ్య అనేది బేస్ సంఖ్య అయితే మిడిల్ లో ఒక నెంబర్ ఉంటుందండి. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి.
ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15, ఇఫ్ ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ ఆర్ 5 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, దేర్ యావరేజ్ ఈజ్ అని ఇచ్చాడండి. కన్సిక్యూటివ్ అంటే అర్థం ఏంటంటే వరుస అని అర్థం అండి. వరుస బేస్ సంఖ్యలు ఉన్నప్పుడు, వరుస బేస్ సంఖ్యలు మిడిల్ లో ఏదైతే ఉందో అదే మనకి యావరేజ్ అవుతుందండి. మిడిల్ లో ఏదైతే ఉందో అదే యావరేజ్ అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ లో ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ గా గుర్తుపట్టచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి చూడండి, ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఓకేనండి, ఇది ఒక మంచి టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ తీసుకోగలిగితే చాలండి. ఇప్పుడు చూడండి, మీరు వరుస బేస్ సంఖ్యలు ఎలా తీసుకోవచ్చండి. ఇది ఏ అని, తర్వాత బి అనేది a+2 అని, తర్వాత a+4 అని, తర్వాత a+6 అని, తర్వాత a+8 అని అలా తీసుకోవచ్చండి. అంతవరకు మనకి ఎక్కువ అయిపోతుంది ప్రాసెస్. ఓకేనండి, మళ్ళీ ఇక్కడ కూడా మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. అది కూడా మనకి ఆప్షన్ లేదండి, కాబట్టి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16, ఒక శూన్యేతర సంఖ్య దాని వర్గముల సరాసరి ఆ సంఖ్యకు 5 రెట్లు అయితే ఆ సంఖ్యను అడుగుతున్నాను. ఒక శూన్యేతర సంఖ్య x అనుకున్నట్లయితే దాని వర్గం ఏంటంటే x² అండి. వీటి యొక్క సరాసరి అంటే x+x²/2 అనమాట. సరాసరి ఏమవుతుందంట, ఆ సంఖ్యకు 5 రెట్లు అండి. ఆ సంఖ్య x అయితే x కి 5 రెట్లు అంటే 5 × x అవుతుంది. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి ఏమనండి, ఒక శూన్యేతర సంఖ్య అండి, శూన్యేతర సంఖ్య x అని తీసుకున్నామండి. x దాని యొక్క వర్గం అన్నాడు అంటే x². వాటి రెండింటిలోకి సరాసరి అన్నాడు కాబట్టి ఏమవుతుందండి, ఈ విధంగా అవుతుందండి. ఏంటవుతుంది, x+x² అవుతుందండి /2 సరాసరి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఆ సంఖ్యకు 5 రెట్లు అన్నాడు కాబట్టి 5 × x అవుతుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఒకసారి సాల్వ్ చేయండి, ఏమవుతుంది చూడండి. రెండింటి పంపించారు అనుకోండి, x+x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి 5x × 2 అంటే 10x అవుతుందండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10x, ఇక్కడ ఈ x ఉంది కూడా ఇటు వస్తే ఏమవుతుంది -x అవుతుందండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 9x అవుతుందండి. అప్పుడు ఎందులో x ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ ఏమైందండి 9 అయ్యిందండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏంటండి 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు మరి ఆప్షన్ త్రూ కూడా చేసుకోవచ్చు అండి. ఆప్షన్ లో మనం 9 అని తీసుకుంటే దానికి స్క్వేర్ ఉన్నాడు అంటే 9² 9² అంటే 81/2 అండి. అంటే 9 + 81/2 ఈజ్ ఈక్వల్ టు 5 × 9 అండి. సరిపోయింది చూడండి, 45 వస్తుంది, ఇది కూడా 45 వస్తుందండి. కాబట్టి సమానం, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. 7 వరుస సంఖ్యల సగటు 27 అండి. వీటిలో గరిష్ట సంఖ్య ఏదంటే 7 వరుస సంఖ్యల సగటు ఎంత అన్నాడండి, 7 వరుస సంఖ్యల సగటు 20 అన్నాడు. అంటే వరుస సంఖ్యలు చూడండి, ఇప్పుడు మనము A B C D E F G అనుకుందామండి. ఈ 7 సంఖ్యలు ఇవి. 7 వరుస సంఖ్యల సగటు 27 అండి. అంటే మీకు అర్థం అవడం కోసం చూపించానండి చూడండి. అంటే మధ్యలో నెంబర్ ఎంత అవుతుందండి 20, అంటే D ఈజ్ ఈక్వల్ 20 అండి. అయితే చూడండి, వీటిలో గరిష్ట సంఖ్య ఏదన్నాడు, గరిష్ట 20 అయితే ఏమవుతుంది 21 అవుతుంది, 22 అవుతుంది, ఇది 23 అవుతుంది. గరిష్ట సంఖ్య ఏమవుతుందండి 23 అవుతుందండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడు కూడా 7 వరుస సంఖ్యల సగటు 20 అన్నాడు అనుకోండి, ఇలా డాష్లు పెట్టుకుని కాకపోతే మధ్యలో 20 వేసుకోండి. 7 సంఖ్యలు కాబట్టి ఇటు 3 డాష్లు వస్తాయి, ఇటు 3 డాష్లు వస్తాయండి. ఓకేనండి, వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి 21, 22, 23 కాబట్టి 23 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా వేసుకోండి సరిపోతుంది. ఇంకా దేనికి ప్రాసెస్ అవసరం లేదనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. 5 వరుస బేస్ సంఖ్యల సరాసరి 61 అండి. వీటిలో గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం అడిగాడు. చూడండి, 5 వరుస బేసి సంఖ్యల సరాసరి 61 అండి. వరుస బేసి సంఖ్యలు 5 అన్నాడు కాబట్టి 5 అనేది ఏంటంటే ఆడ్ నెంబర్ కాబట్టి మధ్యలో వస్తుందండి. అంటే 61 అండి మధ్యలో. అంటే ఇటు పక్క 2 ఉంటాయి, ఇటు పక్క 2 ఉంటాయండి. అంటే 61కి ముందు చూసుకున్నట్లయితే 59 ఉంటుంది, దాని ముందు చూసుకుంటే 57 ఉంటుంది. 61 తర్వాత 63 ఉంటుంది, తర్వాత 65 ఉంటుంది. ఇప్పుడు గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం అండి. గరిష్ట సంఖ్య ఎంత అండి 65 అండి. కనిష్ట సంఖ్య ఎంత అండి 67 అండి. అంటే 65 - 67 చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత వస్తుందండి 8 వస్తుంది. కాబట్టి 8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ ఇది అర్థమవుతుంది కాబట్టి. లేదు మీకు ఇంకో విధంగా చేసుకోవచ్చు అండి. మనకి 5 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క భేదం చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 అండి. మొత్తం ఎన్ని డిఫరెన్స్ చూడండి 8 ఉందండి. కాబట్టి 8 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు లాజిక్ ఎలా అర్థమైంది అలా చేసుకోండి. ఫస్ట్ మెథడ్ అనేది బెటర్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే గుర్తుంటుంది. ఇది ఒక్క మెథడ్కి యూజ్ అవుతుంది, చూసుకోండి ఒకసారి.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 అండి. 3 వరుస బేసి సంఖ్యల మొత్తము వాటి సగటు కంటే 38 ఎక్కువ. 3 వరుస బేసి సంఖ్యల మొత్తము వాటి సగటు కంటే 38 ఎక్కువ. అయితే వాటిలో మూడవది ఏది అని అడుగుతాడండి. 3 వరుస బేసి సంఖ్యలు అన్నప్పుడు చూడండి, ఇక్కడ 3 వరుస బేసి సంఖ్యలు ఏంటంటే ఏ బిసి అని తీసుకుంటే వాటి యొక్క సగటు ఏమవుతుందండి? బి అవుతుందండి. వాటి యొక్క సగటు ఏమవుతుంది? బి అవుతుంది. వాటి మొత్తం ఏమవుతుందండి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 38 సగటు కంటే 38 ఎక్కువ. అంటే ఏమవుతుంది? బి ప్లస్ 38 అవుతుంది. అంటే ఈ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. వాటిలో మొదటి సంఖ్య అంటే మొదటి సంఖ్య ఏమో చూడండి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 38 అవుతుంది. అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 38 అంటే ఏ ఈజ్ ఈక్వల్ 1 తీసుకోవచ్చు, సి ఈజ్ ఈక్వల్ 37 తీసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ 2 తీసుకోవచ్చు, 36 తీసుకోవచ్చు. అంటే కరెక్ట్గా చెప్పగలుగుతున్నామండి. కరెక్ట్గా చెప్పగలకపోతున్నాం కాబట్టి చెప్పలేకపోవడం కదా, ఇక్కడ రెండు కూడా వరుస సంఖ్యలు అన్నాయి కాబట్టి చెప్పగలమండి. వరుస సంఖ్యలు కాబట్టి ఒకసారి చూద్దాము. సరిపోద్దాం. వరుస సంఖ్యలు కాబట్టి చెప్పగలమండి. ఇప్పుడు రెండు కూడా మధ్యలో నెంబర్ బి తీసేస్తే వరుస సంఖ్యలు అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏబిసి అని 3 సంఖ్యలు తీసుకున్నాం కదండి. ఏబిసి అని 3 సంఖ్యలు తీసుకుంటే ఇది ఏ అవుతుంది? వరుస సంఖ్య అంటే ఏ ప్లస్ 1 అవుతుంది. ఇది ఏమవుతుంది? ఏ ప్లస్ 2 అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ అనమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 1, సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 2. ఆ విధంగా తీసుకుంటే ఇది ఏ అండి. సి మొదటికి ఏం రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ 2 అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 38. అంటే 2a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 38. మరి ఏ ఈజ్ ఈక్వల్ 2a ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 2 అండి, అంటే 36 అవుతుంది. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 36/2 అండి, అంటే ఏమవుతుంది అంటే 18 అవుతుంది. 36/2 అంటే 18 అవుతుంది. అంటే మొదటి సంఖ్య చూడండి, వాటిలో మొదటిది అంటే మనకి ఎంత వచ్చిందండి? మొదటిది ఏ కదండి. ఏ అంటే 18 వచ్చింది. సారీ, ఇక్కడ మనం చూడండి, ఎక్కడ మిస్టేక్ వచ్చిందా? సారీ, ఇక్కడ చూసుకోండి, బేస్ సంఖ్యలు అన్నాడండి. ఇక్కడ ఇది మర్చిపోయాం చూడండి, బేస్ సంఖ్యలు అన్నాడండి. కాబట్టి మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ 2 అవుతుంది, ఇది ఏ ప్లస్ 4 అవుతుంది. అందుకే ఇక్కడ మన మిస్టేక్ వచ్చింది. ఇది 4 అండి, ఇది కూడా 4 అండి. ఇక్కడ కూడా 4 మైనస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 34 వస్తుంది అనమాట. ఒకసారి తెలిపేద్దాం చూడండి, చిన్న కన్ఫ్యూజ్ ఇది. 34 వస్తుందండి. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 34/2 అండి, అంటే 17 వస్తుందండి. మరొక్కసారి చూడండి, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యింది కాబట్టి, అంటే ఏం లేదండి, అందులో ఉన్న కరెక్ట్గా తీసుకోలేదు మనం. 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము, 3 వరుస బేస్ సంఖ్యలు అంటే ఏ ప్లస్ 2, ఏ ప్లస్ 4 గా తీసుకోవచ్చండి. వాటి యొక్క సగటు ఏమవుద్దండి? మిడిల్ నెంబర్ అవుతుందండి. వాటి యొక్క సగటు ఏమవుద్దండి? మిడిల్ నెంబర్ అవుతుందండి. అంటే చూడండి, ఏమన్నాడు? 3 వరుస బేస్ సంఖ్యల మొత్తము, మొత్తం అన్నాడంటే ఇదే కదండి. ఏ ప్లస్ 2, ఏ ప్లస్ 4 ప్లస్ ఏ ప్లస్ 4 అండి. ఈ మొత్తం కలిపి ఏమొస్తుందంట? వాటి సగటు ఏదండి? ఏ ప్లస్ 2 అండి. వాటికంటే 38 ఎక్కువ అండి. ఇక్కడ ఉన్న ఏ ప్లస్ 2, ఇక్కడ ఉన్న ఏ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏ ప్లస్ 4 అండి, అంటే 2a ప్లస్ 4. 2a ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 38 అవుతుంది. మరి 2a ఈజ్ ఈక్వల్ టు 34 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 34/2 అంటే 17 అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, అక్కడ బేస్ సంఖ్య, సరి సంఖ్య లేదా వరుస సంఖ్య చూసుకోండి. అక్కడ బేస్ సంఖ్య అంటే వాడి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. సరి సంఖ్య అంటే డిఫరెన్స్ 2 ఉండాలి. వరుస సంఖ్య అంటే డిఫరెన్స్ మాత్రం 1 ఉండాలి కాబట్టి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఒక క్లాసులో బాలుర సగటు వయస్సు 16 సంవత్సరాలు, బాలికలది 15 సంవత్సరాలు. మొత్తం క్లాస్ సగటు వయసు అని అడిగాడు. చూడండి, ఒక క్లాసులో బాలుర సగటు వయసు 16 సంవత్సరాలు అండి, బాలికల సగటు వయసు 15 సంవత్సరాలు అండి. మొత్తం క్లాసు సగటు వయసు అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాము. ఎం వస్తువులదే ఎం సంఖ్యల యొక్క సగటు ఎక్స్ అని కాదు, ఏ అని చెప్పినట్టున్నాం. నెక్స్ట్ ఎన్ సంఖ్యలు లేదా ఎన్ వస్తువుల యొక్క సగటు మనం చూసుకుంటే బి అని చెప్పాము. అయినట్లయితే ఎం ప్లస్ ఎన్ వస్తువు సగటు ఏమని చెప్పామండి? ఎంఏ ప్లస్ ఎన్బి/ఎం ప్లస్ ఎన్ అని చెప్పామండి. కానీ ఇక్కడ మనకి ఎం ఇవ్వలేదు చూడండి, అంటే మనుషుల సంఖ్య ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఇది బాలుల సంఖ్య, ఇది బాలికల సంఖ్య అనుకుంటే బాలికల సంఖ్య ఇవ్వలే, కానీ సగట్లు ఇచ్చాడండి. 16, 15 ఇచ్చాడు. లేదు, బాలురు బాలికలు సమానం ఇచ్చాడు. సమానం ఇచ్చితే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని తెలిసింది అనుకోండి, అప్పుడు మనం చేయగలం. కాబట్టి ఎం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి, అంటే ఈ సమానం మనం చేయలేమండి. కాబట్టి కాంట్ బి కంప్యూటెడ్ విత్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మనం అనేది సగటు అనేది కనుక్కోలేము అని అర్థం అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం చేయొచ్చు.
ఇప్పటి వరకు మనము 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనండి. ఇక నుంచి మన గణేష్ స్టడీ సెంటర్ లో ప్రతి క్లాస్ కూడాను గణేష్ స్టడీ సెంటర్ అనే యాప్ లో వస్తుందండి. గణేష్ స్టడీ సెంటర్ అనే మన యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు మిస్ అయిన క్లాసెస్ అని కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ లో మనకి మిస్ అయిన క్లాసెస్ యావరేజ్ అండి. యావరేజ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే చైన్ రూల్ ఒకటి చెప్పలేదండి. నెక్స్ట్ మనకి ప్రాబబిలిటీ అయిపోయింది. నెక్స్ట్ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అవ్వలేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అవ్వలేదు. ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అండి. ఇవన్నీ ఏవేవి మిస్ అయ్యి ఒక 5 టాపిక్స్ క్లాక్ క్యాలెండర్ అవ్వలేదు. అన్ని కూడా మనము ఒక 1 వీక్ లో కంప్లీట్ చేద్దామండి. ఎవరికైతే మనకు వీడియోస్ కావాలనుకుంటున్నారో వాళ్ళ వెంటనే ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ అని మిస్ అయిన క్లాసెస్ తో పాటు మీ రిమైనింగ్ క్లాసెస్ కూడా కావాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడాను వీళ్ళని త్వరగా మన గణేష్ స్టడీ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని నాకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం వీడియోస్ కావాలని రిక్వెస్ట్ చేసినట్లయితే మనం పెడదామండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చేయవలసిన పని అండి. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మీ మొబైల్ నంబరు అంటే మీ వాట్సాప్ నంబర్తో లాగిన్ అవ్వండి, అంటే రిజిస్టర్ అవ్వండి. మీ వాట్సాప్ నెంబర్తో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. అక్కడ మీకు ఇవ్వాల్సింది ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్, అంటే మనకు ముందు నేమ్ అడుగుతుందండి. నేము, జీమెయిల్, మీ వాట్సాప్ నెంబర్ దీంతో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మేము రిజిస్టర్ అయ్యా మా క్లాసెస్ కావాలనేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే ఏదైనా నెంబర్ 8985020648 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు యాప్లో లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పటి వరకు ఎవరైతే పేజెస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ రిమైనింగ్ క్లాసెస్ అన్ని కూడా యాప్లో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు చేయవలసింది ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలండి. అంటే ముందు నేమ్, తర్వాత జీమెయిల్ ఐడి, తర్వాత మీ నెంబర్, ఫోన్ నెంబర్ కొట్టినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. దాంతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే రిజిస్టర్ అయ్యామనేసి మనకి 8985020648 నెంబర్ మీరు వాట్సాప్లో రిజిస్టర్ అయ్యామని పెట్టినట్లయితే మీరు పే చేశారో లేదో చూసుకొని మీరు ఏ గ్రూప్కి అయితే పే చేశారో, అంటే ఏ క్లాసెస్కి అయితే పే చేశారో ఆ క్లాసెస్ లింక్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. దాంతో పాటుగా మన గణేష్ స్టడీ సెంటర్లో డైలీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. మొదటిగా ట్రయల్ వెర్షన్ లో మనకు స్టార్టింగ్ లో రోజుకు ఒక్కొక్క ఎగ్జామ్ పెడదాము. తర్వాత మనము కొద్దిగా డెవలప్మెంట్ చూసుకుని మన సార్స్ అందరూ కూడా ఓకే అయినట్లయితే డైలీ 2-3 ఎగ్జామ్స్ అనేది ప్లాన్ చేద్దామండి. మీకు ఏమేమి కావాలనుకుంటున్నారో, అంటే మీకు ఏవైతే రిక్వైర్ అవుతున్నాయి అనుకుంటున్నారో దాన్ని మంచి ఎక్స్పర్ట్స్ తో మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయించుకుందామండి. మనం ఏ మెటీరియల్ కూడా కాపీ చేయొద్దు, కాపీ చేయకుండా చేద్దాం. ఓకేనండి. ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంతా మారుతుంది కాబట్టి పాత బుక్స్ ఫాలో అయినట్లయితే మన క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ గా చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీకు ఏ టాపిక్ మీద మీకు మంచి డౌట్స్ ఉందంటే ఆ టాపిక్ అనేది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లో మనం వెళ్దామండి. ఓకే, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.